నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖలో వైసీపీ నేతలు, కూటమి నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు జరగడానికి ఇంకా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గాజువాకలో కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ప్రచార యాత్రకు అనూహ్య స్పందన లభించింది. గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ప్రచార యాత్రకు జనం నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అడుగడుగున జనాదరణ, ఎక్కడికక్కడ ఆప్యాయంగా పలకరింపుతో పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. జీవీఎంసీ 79వ వార్డులో కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రచార రథం పైనుంచి మాట్లాడిన పల్లా తనను గెలిపిస్తే నియోజకవర్గ పరిధిలో అపష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీకి ఒక అవకాశం ఇచ్చాక రాష్ట్రంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ తెలిసి వచ్చిందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే చంద్రబాబు, అందుకోసమే ఎన్డీఏతో జత కట్టామని చెప్పారు. ఏపీ రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిందని, ఈ విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో భాజపా, జనసేన నేతలు తాతారావు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 79వ వార్డులో రౌత్ సీన్ గారి ఆధ్వర్యంలో, అలాగే విజయ్ గారు, జనసేన నాయకులు విజయ్ గారి ఆధ్వర్యంలో, మా పల్లె నాగేశ్వరరావు గారు, అలాగే తాతారావు గారు, ఇంకా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా పాల్గొని ఇక్కడ డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడం జరిగిందండి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు నీరాజనం పడుతున్నారు. వారు మాకు స్వాగతం, హారతులతో స్వాగతం చెప్తున్నారు. మాకు చాలా నమ్మకం ఉంది, ఖచ్చితంగా రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ రాష్ట్రంలో అధికారం రాబోతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున నాకు విజయం చేకూరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే భరత్ గారు కూడా ముఖ్యంగా ఎంపీగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారనే ఒక నమ్మకం మాకు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం అధికారంకి వస్తే ప్లాంట్ను పరిరక్షించగలదు, ఈ ప్లాంట్ను కాపాడగలదు, మళ్ళీ లాభాల బాటలో తేగలదు, దానికి ఆర్థిక సహాయం చేయగలదని ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడ ఉన్న నిర్వాసితులు కావచ్చు, అందరూ కూడా భావిస్తున్నారు. కనుక రేపు ఖచ్చితంగా తెలుగుదేశంకి అధికారం ఇచ్చేటట్టుగా కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే టోల్ గేట్ను కూడా వెంటనే తొలగిస్తారని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్తో ఆ బౌండరీ డిస్ప్యూట్ ఉంది శనివాడ గ్రామంలో, అది కూడా పరిష్కారం అవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఖచ్చితంగా మాకు చాలా నమ్మకం ఉంది. ప్రజలు ఈరోజు మా వెనకాల వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు. కనుక మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికారంకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని